హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ వేడి అన్నంలో మెంతాకు పప్పు వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్, చాలా టేస్ట్గా, చాలా ఎమ్మీగా ఉందండి. మీరు కూడా చేసుకొని తినాలనుకుంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలంటే, ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఎర్రగడ్డని కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ కూడా ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా వేగాలండి. వేగిన తర్వాత బాగా వేగనిచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా, టమాటాలు ఎన్నంటే ఒక 3 తీసుకొని, పెద్దవైతే ఒక 3, చిన్నవైతే ఒక 4-5 తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కుక్కర్లో వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెమే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టండి. పెట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూసుకున్న తర్వాత అలాగే ఒక కట్ట మెంతాకు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని మెంతాకుని ఒక దాంట్లోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న దాన్ని తీసి కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకున్న కాసేపు తర్వాత డక్కన పెట్టాలండి. డక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. వెయిట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఇది మెంతాకు అనేది మనం అప్పటికప్పుడుకి అలాగే ఎత్తి ఉడకపెట్టేసుకున్నామంటే పప్పులో చేదు వస్తుంది. చేదు వస్తే ఎవరైనా తినలేరు కదండి. ఇలాగ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చేదు అనేది పోతుందండి. అలాగే దీంట్లోకి నేనేం తీసుకున్నానంటే కొంచెం పెసరపప్పు, అలాగే కొంచెం కందిపప్పు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న కందిపప్పుని, ఇది బాగా వేగుంటుంది కదండి, వేగున్న మెంతాకులో ఈ కందిపప్పు, పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి. కుక్కర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన వెంటనే చింతపండు రసం ఉంటుంది కదండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని, మీ కాడ అంటే గింజలు లేకుండా కానీ ఉంటే డైరెక్ట్గా అలాగే వేసుకోవచ్చు వాష్ చేసుకొని. గింజలు కానీ ఉంటే మాత్రం ఇలా నానబెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా నానబెట్టుకొని వేడి వాటర్లో నానబెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. త్వరగా చింతపండు జ్యూస్ వస్తుందండి. ఇప్పుడు చింతపండు వాటర్ కూడా దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు తగినన్ని వాటర్ దీంట్లో వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవడమేనండి. ఎంత పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒక 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉండండి. పప్పు బాగా మెదిగిపోతుంది. అలాగే ఒక బాండల్లో ఒక ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, అలాగే దంచి పెట్టుకున్న 4 తెల్లగడ్డ రెమ్మలు కూడా బాగా దంచి వేసుకొని, అలాగే దాంట్లోకి ఎర్రగడ్డలు కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలాగే మీకు కొంచెం కారం తినే వాళ్ళకనైతే కొంచెం కారం వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే కారం ఇప్పుడు వేసుకోవద్దండి. దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకున్నా కూడా తిరగమాతలోకి చాలా బాగుంటుందని నేను కొంచెం కారం వేసి బాగా వేంపాలండి. వేంపిన తర్వాత ఈ తిరగమాత దాన్ని ఎత్తి, పప్పు మనం మెదిపి పెట్టుకుంటాం కదండి, ఆ పప్పులో ఎత్తి వేసేసుకోవడమే. చాలా టేస్ట్గా, చాలా ఎమ్మీగా, అసలు చేదు అనేదే ఉండదండి. అంత టేస్ట్గా ఉంటుంది మెంతాకు పప్పు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళకైతే మీరు ట్రై చేయండి. ఎంత సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. మీరే చూస్తున్నారు కదా. ఇలా పెట్టేసి బాగా మరిగిన తర్వాత తీసి చూసుకొని వేడి రైస్లో వేసుకొని మనం కలుపుకొని నేను తినడమే అండి. చాలా టేస్ట్గా, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి. షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిదండి మెంతాకు అనేది.